ఆలస్యం ఎక్కువైపోయి కొట్టేసింది. ఇంటికి వచ్చింది కదా సార్, 5-6 ఏళ్ల నుంచి బర్దాయిస్తున్నాం. మీరు బస్సులో కూడా అడగండి ఆ మాట. అందరూ సిద్ధరెడ్డికి బస్తీలో అడిగినాం. బస్తీలో మీ కొడుకు గురించి ఎవరు కూడా తప్పు చెప్తలేరు. ఇప్పటికి కూడా చెప్తాను బస్తీలో మీ కొడుకు గురించి ఒక్కలంటే ఒక్కరు కూడా తప్పు చెప్పలేదు. సార్. ఈ 24 గంటలు ఫోన్లు మాట్లాడాలి ఆమె, మా కోడలు. బట్టలు ఉతికితే కూడా మీది పోయి బట్టలు ఉతికేటప్పుడు కూడా ఫోన్ తీసుకొని పోతుందంట. 24 గంటలు ఫోన్లే ఖరాబ్ అయింది సార్ ఆమె. ఇక మా అమ్మ కేర్ చేయకూడదు, మగన్ కేర్ చేయకూడదు, ఎగ్దమ్ ఫోన్లోనే ఖరాబ్ అయిపోయింది అది. ఫోన్ ఇవ్వబట్టే ఫోన్ 10 వేల వీడికి వచ్చినప్పుడు కూడా ఫోన్ మాట్లాడేది. ఇక్కడ కూడా మాట్లాడుతాం సార్, ఇక్కడ కూడా పని చేయకుండా ఫోన్లో మాట్లాడుతుండేది. ఎప్పుడన్నా మరి మీ కొడుకు సీరియస్ అయ్యండి ఫోన్ మాట్లాడుతున్నావు ఊకే అని చెప్పి ఆడకండి. ఫోన్ ఎప్పుడు కూడా డౌట్ పడలేదు. ఫోన్ మాట్లాడుతున్నా కూడా అనకుండా సార్, ఇప్పటికి ఫోన్లే అనకుండా చూడడం వల్ల. మరి ఎట్లానే బాబు ఏం చేస్తారు ఇప్పుడు? మీరంటే సాతగాని వాళ్ళు ఏం లేదు, మీ పక్క పానం కూడా ఏం లేదు. నేను నిమ్స్ లో 15 రోజుల నుండి వచ్చిన సార్, నా ఆరోగ్యం బాగలేదు. నీ ఆరోగ్యం బాగలేదు, మీ కొడుకేమో జైలుకేయండు, చనిపోయింది, పిల్లగాళ్ళు ఉన్నారు. ఎట్లా చేయాలి? మీరు చేయాలి, న్యాయం మీరే చేయాలి. వానికి శిక్ష చేయాలి. అసలు భూమి మీద పవన్ రెడ్డి అసలు భూమి మీద ఉండదు, భూమి మీద ఉండకూడదు. వానికి ఖతం చేయాలి. లంజ కొడుకు దొంగ నా కొడుకు వానసంటోడు వల్ల మళ్ళీ ఇంకొక ఫ్యామిలీ ఖరాబ్ అవుతుంది. ఇంకోటి అయితే వాడు అదే రుచిలో పడ్డాడు. వాడు పైసలు ఆశ అంతే. ఇప్పుడు మీ కోడలు నమ్మింది, పైసలు ఆశ చూపెట్టు. వాడు పైసలకు ఆశపడ్డాడు, ఈమె దగ్గర పైసలు ఉన్నాయి, ఈమె అడిగినన్ని పైసలు ఇస్తుందని చెప్పేసి మంచిగా రుచి చూసి వాడు లంజ కొడుకు ఈ కథ చేసిండు. వాడిని కూడా కొట్టేద్దామని కానీ వాడు దొరకలేదు. వాడుకో ఇప్పుడు జైలు మీరే న్యాయం చేయాలి సార్. మీరు న్యాయం చేయాలి, పోలీసులు చెప్పి వానికి జైలు శిక్ష చేయాలి. వాడు భూమి మీద ఉండేది కారణమే లేదు. వాడు అటువంటి దొంగనా కొడుకు ఇప్పుడు ఇంకోటి చేస్తాడు, అదే రుచిలో పడ్డాడు వాడు. ఇక అయినకులు పెట్టి అది పెట్టి పెద్ద ఇష్టం వాడు అదే పని అన్నట్టున్నా సార్. వాళ్ళు అది జడ్చలేనట్టు మన ఊరు. మీ కొడుకు కూడా తాగొచ్చి కొడతాడని చెప్పేసి అలా మీ కోడలు అన్నది కొట్టకుండా సార్. వాళ్ళు మంచిగా నుండి వీడిని నడమొచ్చి ఇది చేసిండు. ఎవరైనా కిరాక్ అయినప్పుడు పెళ్ళాంకి అంటారు కదా సార్. నేను కూడా ఎవరైనా సంసారం ఖరాబ్ అయినప్పుడు ఇది లేదు అని లేదు మనం కూడా అంటాం కదా సార్. అట్లా ఎప్పుడైనా అనిండొచ్చు. ఇద్దరు ఆడమగలరు తాగి వాడు తప్పదారు బర్బాద్ అయింది సార్. ఆమె నుంచి మా పిల్లగాడు బేజారు వచ్చి వాడు ఈ పని చేసిండు, రైట్ పని చేసిండు, వాడిని ఉంచకుండా లేకుంటే మా పిల్లగానికి ఉంచకుండా. ఏం న్యాయం చేయమంటారు అంటే ఇప్పుడు ఇక్కడ మీరు పోలీసు అధికారులకైనా సరే, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కైనా సరే ఏం చెప్తారు? పిల్లల గురించి ఏం చెప్తారు? ఆ పవన్ రెడ్డి అనటం గురించి ఏం చెప్తారు? అంతేగా మీకు తెలియాలి సార్. ఆయన ఉండకూడదు, వాడు భూమి మీద ఉండకూడదు. మీ కొడుకుని విడుదల చేయాలి సార్. వాళ్ళ పిల్లల పరిస్థితి చాలా విడుదల చేయాలి. వాళ్ళ పరిస్థితి దవాఖాన దొరకపోవడానికి మాకు శాత కాదు సార్. ఎట్టే చేయాలి? ఫోన్లు ఉన్నాయి, ఫోన్లు హుషారు ఉన్నారు. వాళ్ళు రౌస్లో చదువుతుంటే 5-6 ఏళ్ళ నుంచి. అడిగి దొరకారంటే నా నుంచి అవుతుందా సార్? మరి ఎట్ట చేయాలి? అది మీదే న్యాయం చేయాలి సార్. అట్లున్నది ఆమెతో ఇన్ని దినాలు జరిపిందే చాలా మా పుణ్యం సార్. ఇప్పుడు నా కొడుకు పానం, నా పిల్లల పానం తింటుండే నిన్న పిలుకున్నా కానీ. ఇప్పుడు వచ్చినా గానీ కూడా ఇంకా పానం తినటమే ఉండే ఆమె. ఆమెకు అంటే ఇప్పుడు ఆమె బతుకున్నా మీ కొడుకుని చంపేది గ్యారంటీ చంపుతుండే. నా పిల్లలకు నా కొడుకు గ్యారంటీ చంపుతుండే. పోయిండే పుణ్యం అనిపించింది. ఇప్పుడైతే పిల్లలను చూసుకుంటారా అమ్మ ఇప్పుడు మీ కొడుకు వచ్చేదాకా? చూసుకుంటాం సారు. అందుకే కదా మాకు చేత కాదు. తండ్రి తొందరగా వస్తే మాకు కూడా ఇంత తెలుపుకుంటాడు. మీ పుణ్యం మాకు తండ్రి జల్ది పెట్టేటట్టు ప్రయత్నం చేసుకుని ఉండి మీ 2 గాలు పట్టుకుంటారు సార్. పిల్లలకు చూస్తే బాధ వస్తున్నది. నాకే బాధ అనిపించింది. ఆ పిల్లలను చూస్తే, చిన్న పిల్లలు ఏం తెలియదు వాళ్ళకు. తల్లి ఏం చేసిందో తెలియదు, తండ్రి ఏం చేసిండో కూడా తెలుస్తలేదు వాళ్ళకు. అన్ని బుద్ధులు బాగుండే సారు, అదొక బుద్ధి బాగలేకుండే. ఇట్లా చేయాలి. ఎందుకంటే మీ కొడుకు మంచిగా చూసుకోపోయేటోడా? ఎందుకు మరి ఆ వంకర బుద్ధి ఎందుకు ఎట్లా అయింది? అది తెలుస్తలేదు అంటున్నాం కదా, వాళ్ళకి తెలుసు. అది మాకు తెలియదు కదా. మేము పట్టించుకోలేదని అంటున్నది ఒక మాట. మంచిగానే ఉన్నారు అట్లా పిల్లలు పుట్టిందాక అంతా 2-3 ఏళ్ళ సందే ఎగబడ్డారు. అంతగానే ముందు మంచిగానే ఉన్నారు. చెప్తున్నా కదా, మేము పోతే మంచిగా, మాకు చేయకపోతే నన్ను చేయలేదు ఇట్లా చేస్తుండే. మాకు పోతే కూడా మంచిగా చేస్తుండే, పెడుతుండే. అందులో బెడ్రూమ్ లో పోయి మాట్లాడుతూ మేము అంటుంటే అక్క చెల్లెళ్ళు పోనీ మనకు లేరు కానీ వాళ్ళకి కూడా మనం కంట్రోల్ లో పెట్టుకోవద్దు. పైసలు కూడా మనకి ఫోన్ పేలో కొట్టిందట, మస్తు పైసలు కొట్టిందంట కరగాని. ఇప్పుడు కొట్టిన వాళ్ళకి కూడా ఫోన్లో వేసినప్పుడు కూడా వాళ్ళు అడిగినరంట సారు, ఎవరికి వేస్తున్నావు అక్క ఇట్లా పైసలు డబ్బులు ఎవరితో అంటే, మా బావకు అవసరం అంటే వేస్తున్నా ఇట్లా చెప్పిందంట. వాడని చెప్పలేదు.
మా ఈ బావలు పైసలన్నీ ఇప్పుడు ఈయన పోయి చాట్ బండి కాడ పైసలు సంపాదించుకొని వస్తాడు. సంపాదించుకొని వచ్చినాయని బీరువాలో పెడతా ఉంటే బీరువాలకే తీసుకొని పోయి వానికి ఫోన్ పే చేస్తుంది. ఫోన్ పే చేసింది. ఉమ్, ఇక్కడ పోయినా నడకలేదు, మనమే కదా, నువ్వు పెట్టిన అదే డబ్బులో పెడతావు, నేను పెట్టిన అదే డబ్బులో పెడతా కదా, ఉమ్, పెట్టిందేమో నేను ఇట్లుకున్నాడు. ఉమ్. సరే, సంసారం అన్నప్పుడు 100 కొనుక్కోవాల్సి ఉంటది. ఆదాయం ఉంది కదా ఇంట్లో అప్పుడు కూడా ఎప్పుడైనా తప్పబడితే అడుగుండొచ్చు కూడా, అడిగితే కూడా సంసారంకి ఏదైనా తీసుకున్నదేం ఏం అడుగుతారు, మంది ఉన్నామా, మనమే ఇద్దరం, ఏదైనా కొనుక్కుంచుకున్నదేం ఫోన్లే. లక్షలు కొట్టిందమ్మా. 3 లక్షలు కొట్టుకుపోయింది. 3 లక్షలు 3 లక్షలు బంగారం, పేమిది బంగారం. ఎన్ని తులాల బంగారం ఉండేది? ఇగో పుస్తెల తాడు ఉండే, కమ్మల బుట్టాలు ఉండే, ఒక్కో గొలుసు ఉండే. ఎంత అయితే మొత్తం ఎన్ని తులాలు అయితే ఇవన్నీ కలిపి? ఇక వాళ్ళు ఎన్ని తులాలు కొన్నారు సార్ తెలియదు సార్, మొన్న చేనులు అమ్మినాకనే కొనుక్కున్నాడు అంట. పుస్తెల తాడు ముందే ఉండే, కమ్మల బుట్టాలు ముందే ఉండే, మొన్న గొలుసు పిలిపించిన అంటే అన్నాడు. మేము చూడలేదు కూడా, ఇంకా అది కూడా మేము మీరు వేర్రా జహీరాబాద్ వేర్రా, వాళ్ళ రూమ్ కాడికి వేర్రా? ఎన్నాడు అది కిరాయి రూమ్ కాడికి వేర్రా మొన్న? ఆమె వెళ్ళిపోయింది అంటేనే పోయినాం సార్. ఆడికి పోయినప్పుడు అదే బీరువాలనే ఉన్నది పుస్తెల తాడు అని అన్నారు. లేదు సార్, అది ఒక్కటి కాళ్ళ పట్టీలు తప్పితే మళ్ళీ ఒక్కటి మాకు ఒక్క 5 పైసల బంతి దొరకలేదండి. మంచిగా బతుకుతున్న ఫ్యామిలీని ఆగం చేసిండు ఆ దొంగ నా కొడుకు. ఆగం చేసాడు వాడే. ఆమె తిన్నది వాడే, ఇప్పుడు ఆమెకు పిల్లలకు బతుకులు చేసిండు వాడే. వాడు మంచిగానే ఉన్నాడు కదా, వాడు మంచిగా, వాడు కానీ మంచిగా ఉన్నది. మేము ఇప్పుడు మా పిల్లలు మేమిప్పుడు ఆడైనాం. తండ్రి ఒక తల్లి మంటలు వాయి, తండ్రి ఆడున్నాడు, మేమిద్దరం ముసలోళ్ళం, మా పిల్లలకు తీసుకుని ఏం చేయాలి? ఇద్దరు ముసలి. మీరు పని కూడా మేము చేయలేరు అనుకుంటా. ఏం చేయం, బయట పనికి ఎటు పోరా? ఇక్కడ రెడ్డిలము ఎక్కడ ఓనికి ఏం చేతన అవుతుంది పెట్టి. ఇప్పుడు రెడ్డిల విషయం పక్కన పెడితే సాతన అవుతలేదు, మీరు కూడా ముసలోళ్ళమైన చేతన కాదు. వాళ్ళు చెప్పలేరు కూడా మాకు, ఏది వాళ్ళే చేసుకుంటుండ్రు అన్ని. ఇవన్నీ పక్కన పెడితే పిల్లగాళ్ళ బతికేంది? ఇప్పుడు పిల్లగాళ్ళ బతుకు గురించి ఆలోచన కదా, మీకు కూడా రందే ఉంటది కదా. రందే ఉంటది అంటే తప్పదు కదా సార్, చేసిన దాకా. నేను అంటున్నా కదా, తల్లి పోయిన దానికి తండ్రి అన్న దగ్గర ఉంటే మాకు కొంచెం, అరే తల్లి పోయింది కానీ తండ్రి ఉన్నాడు కదా, ఎట్లన్నా మేము బిన్న కొడుకు కింద ధైర్యం చెప్పుకొని పిల్లలు పెట్టుకుంటాం. తండ్రి లేడు తల్లి లేడు అంటే మాకు కూడా చెయ్యాలంటే ఇది చాలా ఇది అనిపిస్తుంది. బతికిట్లా తల్లి మంటలు పోయింది, తండ్రి మంటలు పోయినట్లు అక్కడ జైల్లో పడే. వాడు జైలు ఉన్నాడు, వాని దగ్గర పైసలు ఉన్నాయి. ఇప్పుడు ఈమె దగ్గర నుంచి తీసుకున్న పైసలు ఉన్నాయి. వాడు ఎక్కడైనా బయటకు వస్తాడు. వాడు చంపలేదు కదా, పడాలి జైల్లో పడాలి. మాలేక బంద్ అయితేనే తెలుస్తుంది కదా, మళ్ళీ ఇది కానట్లా. ఇప్పుడు నాకు ఎంత తిప్పలు ఉన్నది, వానికి అది నా తిప్పలు ఎంతనో వానికి అంత తిప్పలు తెలవాలి, తెలిస్తేనే కదా. మామూలు తిప్పలా అమ్మ? కొడుకు జైలు ఉన్నాడు, వాళ్ళ భార్య చనిపోయింది, కొడుకు జైలు ఉన్నాడు, పిల్లలు, ఎట్లుంటది ఆ బాధ వర్ణాతీతం. అట్లా వానికి అర్థం కావాలి కదా, అట్లా చేస్తేనే తెలుస్తుంది. అంటే ఇప్పుడు వాడు పైసల ఆశగా వచ్చిండమ్మా, వాడు పైసల ఆశకే ఈమె ఎమ్మడి వాడు నాకు తెలుసు అనిపిస్తుంది. పైసలు ఈమె దగ్గర పైసలు కనిపించినాయి, ఈమె అడిగినన్ని పైసలు ఇచ్చింది. అడిగినప్పుడు లేచినట్లున్నది, వాళ్ళ పైసలు రుచి దొరికింది. అనుకున్నారా అమ్మ మా కోడలు ఇట్లా చేస్తుందని ఎప్పుడన్నా? అనుకోలేం సారు, అనుకున్నాకనే ఇప్పుడు దాకా అని చెప్తున్నా కదా. మాకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ వస్తేనే అనుకునేది చేసేది ఉంటుండే, మాకు ఆ డౌటే రానియలేదు. అది పిల్లానికి కూడా ఇక్కడ ఏమో అయింది కదా, పిల్లలకి హెల్త్ కూడా బాగాలేదని. సార్లు ఇది కరెంట్ చిన్నగా ఉండగా 2-3 నెలలు ఉండేనేమో, కరెంట్ ఆడ మోటార్ పెట్టి ఉంటుంది లీడ కాడ, మోటార్ పెట్టి ఇట్లా పోయి పలకు పట్టిండు అనమాట. చిన్నగా ఉండగా పలకు పట్టి చేట కొట్టింది, ఇది ఇట్లా మెత్తకపోయిండే, ఇట్లా పూర పెద్దగా అయిండు కదా, రాయానికి రాదని మేమేమంటే ఇది మెత్తకపోయింది, పెద్దగా అవుతున్నాడు పిల్లగాడు, ఇప్పుడు అయితేనే ఏదైనా మంచిగా అవుతుంది అని దవాఖానకు చూపించినాం. హాస్పిటల్ దొరికిపోయినాం. ఇది తోలు తీసి వేపించి మంచిగా చూపించినాం, ఇది మంచిగా అయింది. ఇది ఇప్పుడు పుండు ఉన్నది, తోడపుండు అట్లా నన్ను కాయ కాసింది. అది ఇప్పుడు హాస్పిటల్ దొరకపోవాలి సారు, ఏం చెప్పమంటావు? నేను నాకు మన్మడు నాయనమ్మ నాకు దవాఖానకు హాస్పిటల్ పోవాలని డాడీ ఎప్పుడు వస్తాడు అని అడిగితే నేను ఏం చెప్తాను?